బర్డ్ ఫ్లూతో ప్రజలు బిత్తరపోతున్నారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూకి తోడు గులియన్ బ్యారీ సిండ్రోమ్ అలజడి సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందరపల్లి గ్రామంలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలికి జీబీఎస్ సోకడంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో శానిటేషన్ పనులు చేపట్టారు. జీబీఎస్ సోకితే కాళ్లు చచ్చిపడిపోవడం, పక్షవాతం రావడం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడం లాంటివి జరుగుతాయన్నారు వైద్యులు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు. రెండు రోజుల క్రితం జీబీఎస్ బారిన పడ్డ కమలమ్మకు తీవ్ర జ్వరంతో పాటు కాళ్లు చచ్చపడిపోయాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో తొలిసారిగా జీబీఎస్ కేసు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో మా కుటుంబంలో వచ్చింది, మా తమ్మునికి వచ్చింది. మేము తెలియక ఒంగోలు వెళ్ళాము సార్. అక్కడ ఇది భారీ ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఖర్చు మేము పెట్టుకోలేము సార్ అంటే మాకు సొల్యూషను మా తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు ప్రిపేర్ చేశారు. అక్కడికి పోయినాం సార్. అక్కడ ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతవరకు సహకరించింది. ఇంటికి వచ్చినాక గత 4 నెలలు ఫిజియోథెరపీ చేయించాము. ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్నాడు. వాని పని మా తమ్ముని పని సొంత పని చేసుకోగలుగుతున్నాడు సార్. ఈ జీబీ సిండ్రోమ్ వ్యాధి ఈ అలసందపల్లిలో ఉందని తెలిసింది. దానికోసం వాటర్ కంటామినేషన్ ఏమైనా ఉందేమని చెక్ చేయడానికి నేను SCRWSగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఊరంతా చాలా క్లీన్గా ఉంది. వాటర్ సప్లై కూడా 1 కిలోమీటర్ నుంచి వస్తుంది. చాలా డైరెక్ట్ పంపింగ్లో అసలు కంటామినేషన్ అవడానికి స్కోప్స్ లేవు. ఎక్కడైనా లీక్స్ ఉన్నాయని కూడా మా స్టాఫ్ అంతా ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మన మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం ఏంటంటే ఎవరీ రెగ్యులర్గానే పీరియాడికల్గా వస్తుంటుంది. ఏ అవుట్ బ్రేక్ కింద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎవరో ఒకళ్ళిద్దరికి ఇబ్బంది పెడుతుందేమో కానీ లాస్ట్ స్టేజ్ వచ్చిన పేషెంట్స్ కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఓకే, రికవర్ అయ్యారు, ఏ ఇబ్బంది లేదు. ఇక జీబీఎస్ వైరస్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్, చెప్పండి, అసలు ఈ వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు జయరామ్? ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందపల్లి గ్రామంలో ఈ రోజు జీబీఎస్ ఈ వైరస్ అనేది కలకలం రేపింది. గ్రామానికి చెందిన కమలం అనే వృద్ధురాలకైతే ఈ వ్యాధి ఉన్నట్లయితే అధికారులు గుర్తించి ఈ వ్యాధితో ఆమె తీవ్రంగా ఇటు విషమించిన ఆమె ఆరోగ్యం. ఈ రోజు గ్రామంలో ఇటు వైద్య అధికారులతో పాటు మిగతా అధికారులు ఈ వైద్య బృందం మొత్తం కూడా గ్రామంలో వచ్చి అక్కడ మొత్తం గ్రామంలో ఎటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఇటు చెక్ చేశారు. అదేవిధంగా ఈ కమలమ్మన ఆమెను ఇటు గుంటూరు GGH కి అక్కడికి తరలించారు. అక్కడ ఈ వైద్య చికిత్సలో ఈ యొక్క జీబీఎస్ ఈ వైరస్ ఉన్నట్లు కూడా అక్కడ వైద్యులు అయితే గుర్తించారు. ఆ తర్వాత ఇటు జిల్లా ఇటు వైద్య బృందం అయితే అటు అధికారులు కూడా ఇటు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో కుమ్రోలు మండలం ఈ అలసందపల్లి గ్రామానికి అయితే ఇటు ఈ రోజు ఈ వైద్య అధికారులు మొత్తం కూడా గ్రామాన్ని చేరుకొని గ్రామంలో శానిటైజన్ మిక్స్ మొత్తం కూడా విజిట్ చేశారు. గ్రామంలో ఇటు తాగినట్టు గ్రామస్తులు ఎటువంటి నీళ్లు తాగుతున్నారు ఏంటి, గ్రామంలో ఎటువంటి శానిటేషన్ ఉంది, ఈ విధంగా మొత్తం కూడా అయితే గ్రామంలో అయితే ఇటు అధికారులు మొత్తం కూడా అక్కడ చెక్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. మేము ఇటు ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు ప్రకాశం జిల్లాలో ఇటు జీబీఎస్ ఈ వైరస్ అనేది మొట్టమొదటి కేసు అయితే ఈ రోజు నమోదైంది. దీంతో ఒక్కసారిగా అయితే ఇటు అధికారులు ఇటు జిల్లా ప్రజలు ఒక్కసారిగా అయితే ఇటు ఒక వింత కూడా ఈ వైరస్ పట్ల కూడా కనపడుతుంది. ఇప్పటికే ఇటు జిల్లా ప్రజలు ఇటు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు ఒక పక్క వైద్య అధికారులు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.